అందరికీ శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని, యోగాలయం నుండి. మనము లాస్ట్ ఎపిసోడ్లో అష్టాంగ విన్యాస సిరీస్ గురించి చూసాము. ఇది సూర్య నమస్కారాల్లోని ఫస్ట్ ఎపిసోడు. మనం ఈరోజు సూర్య నమస్కారాల్లోని సెకండ్ సిరీస్ని కూడా చూద్దాం. ప్రైమరీ సిరీస్లోనే సెకండ్ వేరియేషన్ చూద్దాం. సో ఈ అష్టాంగ విన్యాస సిరీస్ ఏవైతే మనం చేస్తూ ఉన్నామో, ఈ సిరీస్ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, అష్టాంగ విన్యాస స్టైల్ గురించి ముందర మనం తెలుసుకోవాలి. ఈ అష్టాంగ విన్యాస స్టైల్ అనేది లేదా ఈ అష్టాంగ విన్యాస యోగా అనేది మైసూరులో కృష్ణమాచార్యులు అనే ఒక యోగా ఆచార్యులు 1930లో కృష్ణమాచార్యులు గారు యోగ కురుంట అనే ఒక పుస్తకం నుండి, అందులో ఉండే హఠయోగ శ్లోకాల నుండి ఈ యోగా సిరీస్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఈ సిరీస్ డెవలప్ చేసేటప్పుడు ఆయన శిష్యుడు పట్టాభి జోయిస్, సో వీళ్ళు ఇద్దరు కలిసి ఈ ప్రైమరీ సిరీస్ని, ఆ తర్వాత సెకండరీ సిరీస్ని ఆ పుస్తకంలో ఉండే శ్లోకాలను బట్టి స్టెప్స్ అనేది ఎలా ఉంటాయో వాళ్ళు విజువలైజ్ చేసుకొని ఈ అష్టాంగ విన్యాస సిరీస్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అష్టాంగ విన్యాసలో 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే సూర్య నమస్కారాలే చేస్తున్నాము. ఇంకో టైప్ ఆఫ్ సూర్య నమస్కారాలకి ఈ సూర్య నమస్కారాలకి తేడా ఏంటనంటే, మనం చేసే అష్టాంగ విన్యాస సూర్య నమస్కారాల్లో బ్రెత్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫార్వర్డ్ బెండింగ్ చేసేటప్పుడు ఎక్సేల్ చేస్తాము, బ్యాక్వర్డ్ బెండింగ్ చేసేటప్పుడు ఇన్హేల్ చేస్తాము. విన్యాసము పేరులో ఉంది, అష్టాంగ విన్యాసము. విన్యాసము అనంటే స్టెప్ నుండి ఇంకో స్టెప్కి, ఒక స్టెప్ నుంచి సూర్య నమస్కారం నుండి ఇంకో స్టెప్కి వెళ్ళేటప్పుడు చాలా రిథమిక్గా వెళ్ళాలి. అంటే మీరు పాదహస్తాసనం నుంచి చతురంగ దండాసనంలోకి వెళ్ళాలి అన్నప్పుడు యూజువల్గా జంప్ చేస్తూ ఎక్కడైతే మన చేతులు ఉంచుతామో అక్కడి నుంచి పాదాలని జంప్ చేసి వెనక్కి తీసుకువెళ్ళడం అనేది ఒక ఆర్ట్. అంటే ఆ ఆర్ట్లో మనం లెగ్స్, హ్యాండ్స్ చేంజెస్ అనేవి చేయకూడదు. అంటే మీకు చేస్తుంటే అర్థమవుతుంది. అలాగే పర్వతాసనం చేస్తున్నాము. ఆ పర్వతాసనం చేసేటప్పుడు ఒక రైట్ లెగ్ ముందుకేసి వీరభద్రాసనంలోకి రావడం అనేది ఒక కళ. సో అందుకే దీన్ని విన్యాసము అని అన్నారు. ఒక సీక్వెన్స్లో మాత్రమే వెళ్ళాలి. ఈ సీక్వెన్స్ని మనం చేంజ్ చేయకూడదు. సో ఫస్ట్ దిస్ బ్రెత్ కోఆర్డినేషన్. సెకండ్ వన్ ఈజ్ దృష్టి. దృష్టి అనేది చాలా ఇంపార్టెంట్. మన కృష్ణమాచార్యులు నవదృష్టి, 9 రకాల దృష్టి. దృష్టి ఈజ్ నథింగ్ బట్ ఏ పాయింట్ టు గేజ్. అంటే ఒక వస్తువు మీద మన దృష్టిని ఉంచడం, కాన్సన్ట్రేట్గా పెట్టడం. ఒక విధంగా చెప్పాలి అంటే ధ్యానం చేయడము. మనం యూజువలీ మెడిటేషన్ చేసేటప్పుడు మన ధ్యాస మొత్తం శ్వాస మీద పెట్టమంటాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మన ధ్యాస ఎక్కడ ఉంచాలి, మన కన్ను దృష్టి ఎక్కడ ఉంచాలి. 9 రకాల దృష్టి పాయింట్స్ చెప్పారు, 9 డిఫరెంట్ దృష్టి పాయింట్స్. ద నెంబర్ 1 భ్రూ మధ్య దృష్టి. భ్రూ మధ్య దృష్టి అంటే మన 2 కనుబొమ్మల మధ్య ఉండేది భ్రూ మధ్య దృష్టి. అంటే కొన్ని ఆసనాలు చేసేటప్పుడు మన దృష్టి ఇక్కడ ఉంచాలి. సెకండ్ వన్ నాసాగ్ర దృష్టి. నాసాగ్రము అంటే నోస్ టిప్ ఆఫ్ యువర్ నోస్. కొన్ని ఆసనాలు చేసేటప్పుడు మన దృష్టి, మన కంటి దృష్టి ఈ పాయింట్ని చూడాలి. కొన్నిటికి ఇక్కడ చూస్తాం, కొన్నిటికి ఇక్కడ చూస్తాం. మూడవది నాభి చక్ర దృష్టి. నాభి చక్రము అని అంటే మన నాభి. పర్వతాసనం చేసేటప్పుడు మన దృష్టి నాభి మీద ఉంచాలి. నాలుగవది హస్తాగ్ర దృష్టి. మనం తాడాసనం చేసేటప్పుడు 2 చేతులు ఇలా పైకి స్ట్రెచ్ చేసి ఉంటాము. నాసాగ్ర దృష్టి అని అంటే టిప్స్ ఆఫ్ యువర్ ఫింగర్స్. మనం చేతులు పైకి ఇలా లిఫ్ట్ చేసినప్పుడు మన చెయ్యి వైపు చూడాలి, ఫింగర్ టిప్స్ దగ్గర చూడాలి. సో దీన్ని హస్తాగ్ర దృష్టి అని అంటారు. అలాగే అంగుష్ట మధ్య దృష్టి అంటే మన తంబుని వైపు చూడాలి. కొన్ని ఆసనాలు చేసేటప్పుడు మనం తంబు పెడతాము. సో తంబు వైపు చూస్తే అది వచ్చి అంగుష్ట మధ్య దృష్టి. ఇలా కాకుండా పైకి చూస్తున్నాం అనుకోండి ఆకాశం వైపు, ఊర్ధ్వ దృష్టి. సైడ్కి చూస్తున్నాం అనుకోండి, కొన్ని ఆసనాల్లో సైడ్కి చూడాల్సి వస్తుంది. పార్శ్వకోణాసనంలో పార్శ్వ దృష్టి. అంటే ఎప్పుడైతే బాడీని తిప్పి సైడ్ యాంగిల్లో చూస్తామో అది వచ్చి పార్శ్వ దృష్టి. అలా కాకుండా కొన్ని ఆసనాల్లో ఇన్వర్టెడ్ పోస్చర్లో మనం లెగ్స్ పైకి లిఫ్ట్ చేస్తాం. అలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు మన పాదం యొక్క అంగుష్టంని చూడాలి, అదొచ్చి పదయోగ్ర దృష్టి. సో ఇప్పుడు మీరు కానీ గమనిస్తే భ్రూమధ్య దృష్టి, నోస్ టిప్, నాసాగ్ర దృష్టి, నాభి దృష్టి, నాభి చక్ర దృష్టి 3,
ఇది 4వది థంబ్, 5వది ఫింగర్స్, ఊర్ధ్వ 6, పార్శ్వ 7, ఇది మన కాలి ఫింగర్స్ 8 అండ్ ది 9th వన్ ఈజ్ నథింగ్ బట్ అధోముఖ దృష్టి, కిందకు చూడటం. ఈ 9 రకాల దృష్టి, నవ దృష్టి, డిఫరెంట్ దృష్టి పాయింట్స్ అంటారు. ఈ డిఫరెంట్ దృష్టి పాయింట్స్ అనేవి ప్రైమరీ సిరీస్ ఆర్ సెకండరీ సిరీస్ అష్టాంగ విన్యాసలో భాగం. ఇది 2వ కాంపోనెంట్. బ్రెత్ గురించి చెప్పాము, దృష్టి గురించి చెప్పాము, అండ్ ది మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ది 3rd వన్ ఈజ్ ఆసనాస్. ఆసనాస్ గురించి. 3వది మనం ఆసనాలు చేసేటప్పుడు ప్రతి ఆసనాన్ని కూడా ఒక శిల్పాన్ని మనం ఎలా చెక్కుతామో ఆ విధంగా మన శరీరాన్ని మనం తీసుకురావాలి. ఇనిషియలీ మన వల్ల కాకపోవచ్చు, మన శరీర భంగిమని ఒక శిల్పి ఎలా చెక్కుతాడో అలా తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఆసనాన్ని మనం ఫీల్ అవ్వాలి. మన బాడీలో ఐఆమ్ డూయింగ్ దట్ ఆసన, మీకు ఆ ఫీల్ అనేది ఉండాలి. ఎలా చేయాలి అని అనగానే ఏంటి మేడం మీరు తాడాసనం చూపించారు కదా అని అంటారు. ఆ తాడాసనం కూడా పాదాలు 2 చక్కగా తీసుకురావడము, ఇక్కడ నీ క్యాప్స్ని టైట్ చేయడము, 2 చేతులు పైకి లిఫ్ట్ చేయడము, దృష్టి ఉంచడము. అంటే ఒక బొమ్మ ఎలా నిలబడుతుందో అలా బొమ్మని మనం ఆసనం చేసేటప్పుడు తీసుకురావాలి. ఇప్పుడు ఈ 3 కాంపోనెంట్స్ని కలిపి చేసే అష్టాంగ విన్యాస ప్రైమరీ సిరీస్ని పట్టాభి జోయిస్ గారు యోగ చికిత్స అని వర్ణించారు. సో పేరులోనే ఉంది, మన ప్రోగ్రామే యోగా థెరపీకి సంబంధించింది. సో సూర్య నమస్కారాల్లో ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నా మీరు ఈ ప్రైమరీ సిరీస్గా నేర్చుకున్నారనుకోండి, మీ బాడీని హీల్ చేయడానికి వాట్ ఎవర్ ది కండిషన్, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ని హీల్ చేయగలిగే శక్తి ఇప్పుడు మనం చేసే సూర్య నమస్కారాలకు ఉంది. ఇవి ఫస్ట్ సిరీస్. నిన్న మనం చేసిన 10 స్టెప్స్ అనేవి చాలా ఈజీ. ఇవి చేసేటప్పుడు కూడా కొంతమంది కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చతురంగ దండాసనం చేసేటప్పుడు మీకు ఫుల్ చతురంగ దండాసనం రాకపోతే సింపుల్ వర్షన్ చేయండి. పర్వతాసనం చేసేటప్పుడు మీ మీ మడమలు కిందకి టచ్ అవ్వకపోవచ్చు, మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. సో మనకి కృష్ణమాచార్యులు గారు కానీ వాళ్ళ శిష్యులు పట్టాభి జోయిస్ కానీ సూర్య నమస్కారాలు వాళ్ళు చెప్పింది అలాగనే చేయమని చెప్పలేదు. యథాశక్తి మన శరీరానికి అనుగుణంగా మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో నెమ్మదిగా చేస్తూ మనసుని దృష్టి మీద, ఆసనం మీద, బ్రెత్ మీద పెడుతూ చేంజెస్ చేసుకోమన్నారు. చేంజెస్ చేసుకొని ఫైనల్ పొజిషన్కి రమ్మన్నారు. సో ఇది అష్టాంగ విన్యాస గురించి చిన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం సెకండ్ సిరీస్ని చూద్దామా? సో ఇప్పుడు మనము అష్టాంగ విన్యాస సిరీస్ 1 ఫస్ట్ 10 స్టెప్స్ ఉండేది చేసి సెకండ్లోకి వెళ్తాం. మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఏకం తాడాసన, 2 పాదహస్తాసన, 3 ఉత్థానాసన, 4 చతురంగ దండాసన, 5 భుజంగాసన, 6 పర్వతాసన, 7 ఉత్థానాసన, 8 పాదహస్తాసన, 9 తాడాసన, 10 సమస్థితి. ఇది మీరు నిన్న చూసిన విన్యాస సిరీస్ 1. ఇప్పుడు విన్యాస సిరీస్ 2 చేయబోతున్నాము. మనం సిరీస్ 1లో ఏదైతే చేసామో అవే స్టెప్స్ వస్తాయి, స్టార్టింగు ఎండింగు. విన్యాస సిరీస్ 2 కొద్దిగా 2 స్టెప్స్ చేంజ్ అవుతాయి. స్టార్టింగ్ స్టెప్ వచ్చి ఇన్హేల్ ఉత్కుటాసనం. ఈ ఉత్కుటాసనం అనేది మీరు తాడాసనంలో నుంచి మోకాలు వంచితే ఉత్కుటాసనం వస్తుంది. ఎగ్జేల్ పాదహస్తాసనం, ఆల్రెడీ నిన్న మీరు చేసిందే. థర్డ్ స్టెప్ ఇన్హేల్ ఉత్థానాసనం. ఎగ్జేల్ టేక్ యువర్ లెగ్ స్టెప్ బై స్టెప్ వెనక్కి తీసుకొని వెళ్ళండి. చతురంగ దండాసనం. ఇన్హేల్ భుజంగాసనం, ఎగ్జేల్ పర్వతాసనము. ఇక్కడ గమనించాల్సిన విషయం, నిన్న మీరు పర్వతాసనం దాకానే చూశారు. ఇప్పుడు పర్వతాసనంలో నుంచి మనము వీరభద్రాసనంలోకి వస్తున్నాం. రైట్ లెగ్ 2 చేతుల మధ్యలోకి ఉంచి మీ 2 చేతుల్ని పైకి తీసుకొని వెళ్తే ఇది వీరభద్రాసనంలోకి వస్తుంది. కుడి చేతి వైపు వీరభద్రాసనం చేశాం. ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ని కిందకి దించి ఇందాక చతురంగ దండాసనంలో ఎలా వెళ్ళే వాళ్ళమో అలా చతురంగ దండాసనంలోకి వచ్చాం. మోకాలు కిందకొంచి భుజంగాసనంలోకి రావాలి. మళ్ళీ పాదాలు అరచేతులు ప్రెస్ చేస్తూ పర్వతాసనంలో వచ్చారు. గమనించండి, ఇందాక రైట్ సైడ్ చేశాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎడమ కాల్ని నెమ్మదిగా 2 చేతుల మధ్యలోకి తీసుకొని వచ్చి మోకాలు వంచి చేతుల్ని పైకి లిఫ్ట్ చేయాలి.
ఇది వీరభద్రాసన 2 వీఆర్ డూయింగ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. స్లోగా మళ్ళీ శ్వాస వదులుతూ చేతులు కిందకి దించాలి, పాదాన్ని వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ చతురంగ దండాసనంలోకి వచ్చాం. బ్రింగ్ యువర్ నీస్ డౌన్, స్ట్రెచ్ యువర్ స్పైన్ అప్, భుజంగాసన. Press your feet and press your palms, come to Parvatasana. Now inhale, step by step, bring your legs forward, Uttanasana. Bring your head towards your knee, Padahastasana. Inhale, bend your knees and raise your hands up, Utkutasana. Exhale, Samastiti. సో ఇవి ఎన్ని స్టెప్స్ వచ్చి ఉంటాయంటే 18 స్టెప్స్ వచ్చి ఉంటాయి. నిన్న చేసిన సిరీస్ 1లో 10 స్టెప్స్. ఇప్పుడు స్టెప్స్ గమనించండి, 18 స్టెప్స్ ఫ్లోలో ఎలా వెళ్తున్నారో నెమ్మదిగా చూడండి. సో ఒకేసారి చేసినప్పుడు మీకు రాకపోవచ్చు, ఒక్క ఆసనం నుంచి ఇంకో ఆసనానికి ట్రాన్స్ఫర్మేషను అంత ఈజీగా రాకపోవచ్చు. స్లో బై స్లో గమనిస్తూ చేయండి. ఇన్హేల్ ఉత్కుటాసన, ఎగ్జేల్ పాదహస్తాసన, ఇన్హేల్ ఉత్థానాసన, ఎగ్జేల్ చతురంగ దండాసన. ఇప్పుడు సార్ సెకండ్ వర్షన్లోకి వస్తారు చూడండి. చతురంగ దండాసన సెకండ్ వర్షన్లోకి వెళ్ళండి సార్. గో ఫర్ సెకండ్ వర్షన్. సెకండ్ వర్షన్లో ఈ ఎల్బోస్ని బెండ్ చేస్తారు. సెకండ్ వర్షన్. మళ్ళీ ఇన్హేల్ భుజంగాసన, ఎగ్జేల్ పర్వతాసన. ఇన్హేల్, బ్రింగ్ యువర్ రైట్ లెగ్ ఇన్ బిట్వీన్ యువర్ హ్యాండ్స్, raise your body, stretch your hands up, Veerabhadrasana. Exhale, hands down, take the right leg back, Chaturanga Dandasana. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, bring your left leg forward, stretch your hands up, Veerabhadrasana. Exhale, bring your hands down, take your step back, Chaturanga Dandasana. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, Uttanasana. Exhale, Padahastasana. Inhale, Utkutasana. Exhale, Samastiti. So, మొత్తం 18 స్టెప్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే మనం చేయాల్సింది చతురంగ దండాసనం 2. మనం సెకండ్ వేరియేషన్లో చేసిన చతురంగ దండాసనం చేయాలంటే ఎల్బోస్ బెండ్ చేసి. స్టార్టింగ్ చేసే వాళ్ళకి సెకండ్ వేరియేషన్ రాదండి. ఆ ఎల్బోస్ బెండ్ చేయడానికి మీకు కోర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాండ్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. సో డోంట్ బాదర్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్. సెకండ్ స్టెప్ రాకపోయినా పర్వాలేదు, నార్మల్ చతురంగ దండాసన 1 చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము సాంస్క్రిట్ స్టెప్స్లో చూద్దాం. సేమ్ విన్యాసమే. ఇన్హేల్ ఎగ్జేల్ చేసేటప్పుడు మనం ఏకం ద్వే అని చెప్పుకుంటూ చేస్తాము. ఒకసారి థర్డ్ది మళ్ళీ ఒకసారి చూద్దాము. సేమ్ సెకండ్ సిరీస్లో మనం స్టెప్స్ నెంబర్స్ మనం సాంస్క్రిట్లో చెప్పబోతున్నాం. ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచ, షష్ట, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, సమస్థితి. రైట్. ఇప్పుడు మనము చూసింది అష్టాంగ విన్యాస సిరీస్లో సెకండ్ వేరియేషన్ ఆఫ్ సూర్య నమస్కారాలు చూసాము. 18 స్టెప్స్ ఉన్నాయి. ఈ 18 స్టెప్స్ కూడా మనం 3 రౌండ్స్ చేసాము. మీరు ఒకే రోజు 3 రౌండ్స్ చేయలేకపోవచ్చు. ఒక రౌండ్కే మీకు అలుపు అనేది రావచ్చు. ఇట్స్ ఓకే. ఆ ఫస్ట్ది కూడా మీరు స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడవచ్చు. వీరభద్రాసనంలోకి రావడానికి మీరు కొద్దిగా కష్టపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చతురంగ దండాసనాలకు రండి సార్. సో ఈ చతురంగ దండాసనంలో నుంచి యూజువలీ ఉత్తానాసనంలోకి మనం జంప్ చేసిపోవాలి. ఒక వేరియేషన్ జంప్ చేయండి. సో ఇలా జంప్ చేసినప్పుడు పాదాలు 2 చేతుల మధ్యలోకి రావాలి. కొంతమంది జంప్ చేయలేరు. సో మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళండి సార్. సో
జంపులు చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు, ముందుగా ఒక కుడికాలు కొద్దిగా మీకు ఎంత దూరం వస్తుందో అక్కడ పెట్టుకోండి, మళ్ళీ నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ ఎంత దూరం వస్తుందో తీసుకోండి, చేతుల దగ్గరికి పాదాల దగ్గరికి ఉంచండి, పాదహస్తాసనంలోకి రండి. అదే ఉత్తానాసనంలో వెళ్ళాలనుకోండి, స్పైన్ని స్ట్రెచ్ చేయండి. అంటే ఒకేసారి జంపింగ్ లేని వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఉత్తానాసన టు చతురంగ. ఇప్పుడు చూడండి, ఉత్తానాలో నుంచి చతురంగాలోకి వెళ్తారు జంప్ చేసి, జంప్ బ్యాక్. ఇది రావట్లేదు, అప్పుడు మనం ఏం చేయగలుగుతాము, ముందరకు వచ్చేసేయండి సార్, జంప్ ఫార్వర్డ్. ఇప్పుడు మీకు జంపింగ్ రాలేదు, అప్పుడు మనం ఏం చేద్దాము, స్టెప్ బై స్టెప్ వన్ ఆఫ్టర్ ది అదర్ లెగ్స్ తీసుకెళ్ళాము. ఇప్పుడు చతురంగ దండాసనము ఎల్బో వేరియేషన్ రాలేదు అని అనుకుందాము. సో ప్రిపరేటరీ ప్రాక్టీస్గా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇలా మార్జాలాసనంలోకి వచ్చేసాక ఇలా పిల్లో తెచ్చేసుకోండి, మీ అబ్డామిన్ కింద పిల్లో పెట్టండి, ఫీట్ రెండు కూడా ఇలా దగ్గరికి ఉంచండి, ఎల్బోస్ బెండ్ చేయండి, ఈ పిల్లోని పొట్ట కిందకు ఉంచండి. సో ఇది ఒక ప్రిపరేటరీ ప్రాక్టీస్. ఫస్ట్ ఈ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి, నెమ్మదిగా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. సెకండ్ లెవెల్లో సో కొద్దిగా వెనక్కి రండి, మీ పాదాలని గోడ మీదకి ఉంచండి, గోడ మీద ఉంచి ఇప్పుడు ఇదే ప్రాక్టీస్, సేమ్ పిల్లో సపోర్టు, పాదాలని మనం గోడ మీదకి ఉంచాం. అంటే ఇందాక ఫస్ట్ వేరియేషన్లో ఫీట్ని నేల మీద ఉంచాం, ఇప్పుడు సెకండ్ వేరియేషన్ను ఫీట్ అనేది గోడ మీద ఉంచాం. దిస్ విల్ స్టార్ట్ బిల్డింగ్ అప్. మీకు ప్రాక్టీస్ చేయడానికి అసలు మనకి పోజ్ అనేది ఎలా వస్తుంది, ఈ పోజ్లో ఎల్బోస్ అనేది ఎలా హోల్డ్ చేయాలి, థైస్ అనేవి ఎలా దగ్గరికి ఉంచాలి, పాదాలు అనేవి ఎలా దగ్గరికి ఉంచాలి అనేది వస్తుంది. నౌ స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. రైట్, నెక్స్ట్ పోస్చరు ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ ఇబ్బంది పడతారంటే మీరు, ఇది పర్వతాసనం. ఈ పర్వతాసనం నుంచి వీరభద్రాసనంలోకి రావాలి. యూజువల్ ప్రాసెస్ ఏంటి, కుడికాల్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకొని వచ్చి నెమ్మదిగా బాడీని లిఫ్ట్ చేసి వీరభద్రాసనంలోకి వెళ్తాం. ఒకే స్టెప్లో వచ్చేసారు సారు, అక్కడి నుంచి లెగ్ మధ్యలోకి వేశారు, హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు. నౌ కమ్ డౌన్ అగైన్, గో ఫర్ పర్వతాసన. ఇప్పుడు మళ్ళీ పర్వతాసనంలోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు రాదు అని అనుకోండి, ఈ లెగ్ని ఇక్కడ దాకా వేయండి. మీకు రాలేదు, లెగ్ ముందు దాకా వేయలేకపోతున్నారు, మీకు హిప్ మజిల్ అనేది టైట్ ఉంది, ఇక్కడ దాకే వచ్చింది, ఈ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళిపోండి, చేతులు దగ్గరికి తెచ్చేసుకోండి, ఈ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళండి. నౌ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. ఈ హ్యాండ్స్ లిఫ్ట్ చేయడం కూడా కొంతమందికి రాదు, మీరు నమస్కారం పెట్టుకోండి. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్, జస్ట్ కీప్ నమస్కారం, దెన్ స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. సో ఇవి డిఫరెంట్ వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్. ఫస్ట్దే ఒకటి ఉందే తాడాసనం, ఇటువైపు తిరగండి సార్, నా వైపు తిరగండి. సో దిస్ ఈజ్ తాడాసన. ఇనిషియల్ ఇన్హేల్, హ్యాండ్స్ అప్, తాడాసన. తాడాసన నుంచి ఉత్కుటాసనం ఎలా రావాలి, తాడాసనంలోకి వచ్చి మోకాలు వంచితే ఉత్కుటాసనం, మోకాలు వంచి ఈ యాంగిల్ వచ్చేస్తే ఇది ఉత్కుటాసనం. ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్. సో మొత్తం విన్యాస సిరీస్లో 2 లేదా 3 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఒకటి జంపింగ్ చేయడము, రెండవది ఎల్బోస్ బెండ్ చేసి చతురంగ దండాసనంలో రావడము, మూడవది పర్వతాసనంలో నుంచి మనం వీరభద్రాసనంలోకి వెళ్ళడం. ఇందులో ఏ స్టెప్ మీకు రాకపోయినా ముందర ఆ ఆసనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ఆసనంలో కూడా సింప్లర్ వర్షన్ ఏది ఉంది, ఆ సింప్లర్ వర్షన్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటే మీకు అడ్వాన్స్డ్ వర్షన్ అనేది వస్తుంది. ఇంకో మాట, అష్టాంగ విన్యాసము చూసినంత ఈజీ కాదు. ఇందులో పట్టు సాధించాలి అని అంటే మినిమం 6 months to 1 year పడుతుంది. మీరు ఆ విన్యాసం చెయ్యాలి అని అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ స్టామినా అండ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. స్టామినా ఉండాలి, స్ట్రెంగ్త్ రావాలి, ఉజ్జయి ప్రాణాయామ మీద గ్రిప్ రావాలి. ఎందుకంటే మనం చేసే ఈ అష్టాంగ విన్యాసాలో నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ తీసుకోము, ఉజ్జయి ప్రాణాయామాలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ తీసుకుంటాం. ఉజ్జయి ప్రాణాయామ అనేది ఇంకో స్టెప్లో నేను నేర్పిస్తాను ఇంకో ఎపిసోడ్లో. సో సూర్య నమస్కారాలు ఇప్పుడు దాకా మనం నేర్పించిన ఈ అష్టాంగ విన్యాస సిరీస్ 1 నిన్న, ఈరోజు నేర్పించిన సిరీస్ 2, ఈ 2 కూడా ప్రైమరీ సిరీస్లో సాల్యుటేషన్ ఏ అంటారు, సాల్యుటేషన్ బి అంటారు. సూర్య నమస్కారాలు ఏ అండ్ బి. ఇవి మీ బాడీలో ఉండే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, బాడీ స్ట్రెంగ్త్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అంటే బలము దృఢంగా కూడా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇవి 2 కూడా మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ రోజుటి కార్యక్రమం ఇంతటితో ముగింపు పలుకుతున్నాము. రేపు కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఇది చేసిన డాక్టర్ నరేంద్ర గారు, ఆర్థోపెడిషియన్. హీ హ్యాస్ డెవలప్డ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిన్స్ 5 years he has been practiced.
ఈ మాత్రం స్టేజ్కి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. సో మనం చేయాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ. నమస్తే. నేను డాక్టర్ జేకే స్వప్న.